40 ఇయర్స్ ఇండస్ట్రీ మా మాజీ ముఖ్యమంత్రి, మా నాయకుడు, మా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, "జగన్మోహన్ రెడ్డి, చిరంజీవికి ఏం పోలికయ్యా? జగన్మోహన్ రెడ్డికి, చిరంజీవికి ఏంటి పోలిక? చిరంజీవి గారు పద్మభూషణ, పద్మవిభూషణో, పద్మశ్రీని ఏదో ఒక అవార్డ్ వచ్చింది. పద్మవిభూషణ్ అనుకుంటా. అవార్డు గ్రహీత ఆయనకి. చాలా సినిమాలు హిట్ సినిమాలు తీశాడు. చిరంజీవి గారు సూపర్ మెగాస్టార్ ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఏం అసలు ఈయన స్థాయికి తగ్గనోడు కాదు జగన్మోహన్ రెడ్డి" అన్నట్టుగా ప్రసంగం ఇచ్చాడు నిన్న. ఈయన పవన్ కళ్యాణ్ గారేమో ఇంకో కామెంట్ చేశాడు. సూపర్ స్టార్ కృష్ణ మీద కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాజకీయాల్లోకి వచ్చినాక వీళ్ళకేం పోయే కాలం నాకైతే అర్థం కాలే. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? సూపర్ స్టార్ కృష్ణ స్థాయి ఏంటి? ఇప్పుడు ఆ కృష్ణని కామెంట్ చేసి అంత సూపర్ మెగా పవన్ స్టార్ అని అనుకుంటున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు. నాకైతే తెలియదు. ఆయన ఏదో కామెంట్ చేశాడు సూపర్ స్టార్ కృష్ణ మీద. సరే, ఇప్పుడు అసలుకి మానజోలికి రావద్దని ఇంకా ఆయన ఇంకొక కామెంట్ చేశాడు. సరే, ఇది దీని పక్కన పెట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చిరంజీవి గారిని పోల్చి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, అవమానిస్తావా పిలిచి అని అంటున్నాడు. ఎవరు గొప్ప? సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో నంబర్ 1 ఆయన మెగాస్టార్ అయితే అయ్యి ఉండొచ్చు. ఎడ్యుకేషన్లో ఐఎమ్ ద మెగాస్టార్. ఎస్, ఆయన సినిమాలో యాక్టింగ్లో, డాన్స్లో సూపర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి అయితే, చదువులో నేను మెగాస్టార్ని. నా అంత చదువుకోలేదుగా మెగాస్టార్ చిరంజీవి. నేను ఎంత చదువుకున్నా అనుకున్నారు? నేను 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 డిగ్రీ ఎంట్రన్స్‌లోనే నాకు 8th ర్యాంక్ వచ్చింది. ఏపీఆర్‌డీసీలో నాకు డిగ్రీ ఎంట్రన్స్‌లోనే మంచి ర్యాంక్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకున్నాను. వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకున్నాను. రైట్? 2 పీజీడీఎంఎల్ చేసి చాలా చదువుకున్నా నేను. మరి నాతో పోల్చుకుంటే ఈజ్ నథింగ్ చిరంజీవి. పవన్ కళ్యాణ్ ఈజ్ నథింగ్. రైట్? మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ నథింగ్ నాతో పోల్చుకుంటే. నా ఏరియాలో ఐఎమ్ ద సూపర్ స్టార్. వాళ్ళ ఏరియాలో దే ఆర్ సూపర్ స్టార్. పాలిటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి సూపర్ స్టార్. మెగాస్టార్ పొలిటీషియన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏరియాలో ఒక్కొక్క వృత్తిలో వాళ్ళు సూపర్ స్టార్లు ఉంటారు. దానికే ఆయన రేంజ్ ఇంత, నీ రేంజ్ ఇంత, నీకు ఆయనకి పోలికేంటి అని ఆయన మళ్ళీ ఒక పొలిటీషియన్ అనటం. పక్కనే నిలబడి ఒక పొలిటీషియన్ అంటున్నాడు చిరంజీవి గారిని. చిరంజీవి గారిని నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లా. చిరంజీవి గారిని నేను తక్కువ చేయట్లా. ఆయన ఏరియాలో హీ మైట్ బి ఎ మెగాస్టార్, హీ మైట్ బి ఎ సూపర్ స్టార్. వి రెస్పెక్ట్ హిమ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన మెగాస్టార్. ఎస్, వి రెస్పెక్ట్ చిరంజీవి. పాలిటిక్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారు మెగాస్టార్‌కి ఇంకా మించిపోయాడు ఆయన. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు లాంటోడిని 23 సీట్ల కంటే తక్కువ పడగొట్టాడంట. ఇంకేమనాలి? ఇంకే స్టార్ అనాలి జగన్మోహన్ రెడ్డి గారిని? రాజకీయాల్లో ఏది 10 ఇయర్స్ కూడా కాలే అప్పటికి ఆయన పార్టీ పెట్టి. కరెక్ట్ కాదు. సరే, వాళ్ళకి కోపం వచ్చింది చిరంజీవి గారిని అంటే ఏమన్నాడంటే, చిరంజీవి గారిని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అంత పెద్ద ఆయన్ని తీసుకొచ్చి, ఆఫ్టర్ ఆల్ నువ్వు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చిరంజీవిని పిలిచి ఏం అవమానించాడంట? బయట కార్లు ఆపి సెక్యూరిటీ చెక్ చేసి నడుచుకుంటూ పోయారట. అది అవమానమా? నాకైతే అర్థం కాలే. సెక్యూరిటీ చెక్ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళేమన్నా క్యాబినెట్ మినిస్టర్లు కాదు కదా. క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పార్టీ కార్యకర్తలు, జగన్ గారి ఫ్రెండ్స్, జగన్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అయితే సరే, ఆయన మీద అటాక్. ఇప్పుడు రాయి తీసుకుని కొట్టాడు. సినిమా హీరోలు రాయి తీసుకుని కొట్టరా? జగన్ గారి మీద కక్ష పెంచుకునే వాళ్ళు ఉండరా సినిమా హీరోలు? సినిమా హీరోలే కాదు కదా, వాళ్ళతో పాటు ఆ ప్రొడ్యూసర్లు ఉన్నారు, విలన్లు ఉన్నారు, ఎవరు కోపం ఉన్నారు. అందరిని చెక్ చేస్తారు. సీఎంఓలోకి వెళ్ళి 10 వాడిని చెక్ చేస్తారు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ప్రోటోకాల్. సీఎంఓలోకి వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి. మేబీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు,
బయట నుంచి వచ్చి ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్ట్ ఎవరో కంపెనీ సీఈఓ వచ్చాడనుకోండి. ఆయన చెక్ చేయకుండా పంపిస్తారా? కంపెనీకే సీఈఓ అండి. చెక్ చేయరా ఆయన్ని? చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అయితే, ఒక వ్యాపార రంగంలో ఎవరో ఒక మెగాస్టార్ ఉన్నాడనుకోండి. ఇప్పుడు ఆయన్ని చెక్ చేయకుండా ప్రోటోకాల్ లేకుండా పంపిస్తారా లోపలికి? ఏంది అవమానించేది? చె చె చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదానికి కూడా ఒక రాజకీయ నాయకుడై ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఉండి, అంత సింపుల్‌గా ప్రోటోకాల్‌ని అంత అండర్ ఎస్టిమేట్ చేసి, అంత నీచంగా మాట్లాడడం తగదు చంద్రబాబు నాయుడు గారు. ఇది కరెక్ట్ కాదు. ప్రోటోకాల్‌ని ఫాలో అవుతున్నారు కదా! ఓకే. సార్ మోరోవర్ వాళ్ళేమో పొలిటికల్ రంగంలో లేరు. వేరే ఇండస్ట్రీలో ఎక్స్‌పర్ట్స్ అయ్యుంటూ ఉండొచ్చు. వేరే ఇండస్ట్రీలో ఎక్స్‌పర్ట్స్ అయినప్పుడు పొలిటికల్ ప్రోటోకాల్ అనేది ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడీ. ఎవ్రీబడీ హస్ టు ఫాలో. అది చాలా తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావుని పొగిడితే పొగుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్టీ రామారావుని పొగడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్టీ రామారావు గారిని పొగిడే హక్కు లేదు. నిజం చెప్పండి హక్కు లేదు. సరే ఇంక ఇది ఇది ఈ విచిత్రం పోతా ఉంది ఇది ఈ విచిత్రం. ఈ విచిత్రం ఇప్పుడు కాదు. ఆయన చనిపోయిన దగ్గర నెక్స్ట్ డే నుంచి విచిత్రం మొదలైంది. ఇంక ఆ సినిమా ఆగట్లేదు అది. 'జంబలగడి బంబ' సినిమా పోయినట్టు పోతా ఉందది. మనం చూసి నవ్వుకోవటం తప్ప చేసేదేమి లేదు. ఓకే. సో, వాళ్ళే ఎన్టీ రామారావుని పొగుడుతా ఉంటారు. పొగిడితే పొగడండి ఎన్టీ రామారావుని. బట్ 'సూపర్ స్టార్ కృష్ణని' కంపేర్ చేసి, ఈయన్ని తక్కువ చేసే రైట్ ఎవరికుందండి? 'సూపర్ స్టార్ కృష్ణ' ఆ సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అడిషనల్ ఫేమస్ అయ్యాడు గానీ, కృష్ణ గారు చ్ ఆహ్, స మ ఎన్టీ రామారావు గారికి కంపేర్ చేయాల్సిన అవసరం ఏంటి? పౌరాణిక సినిమాల్లో ఎన్టీ రామారావు మంచిగా సక్సెస్ సాధించిన ఒక యాక్టరు. కానీ సినిమా ఇండస్ట్రీలో విప్లవాత్మకంగా తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారే. మోరోవర్ ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న ఆయన వారసుడున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబు ఉన్నాడని తెలిసి కూడా, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారని తెలిసి కూడా, మహేష్ బాబుకి వేల మంది ఫ్యాన్స్, లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ నాన్నని నువ్వు కామెంట్ చేసావంటే ఒక స్టార్ అయ్యుండి, రేపొద్దున మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మొత్తం దగ్గరుండి మిమ్మల్ని ఓడగొడతారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అనేవాళ్ళు మిమ్మల్ని దగ్గరుండి ఓడగొడతారండి. ఎందుకంటే మరి వాళ్ళ నాన్నని అవమానిస్తే మీరు ఊరుకుంటారా? కృష్ణ గారిని అవమానిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగున్నారు. ఎప్పుడెప్పుడు వైసీపీకేద్దామని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. కృష్ణ గారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలాగూ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్సే ఇద్దరు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు పర్సనల్‌గా కూడా ఫ్రెండ్స్. సరే ఇప్పుడు మీరు ఫ్యాన్స్‌ని మీరే దగ్గరుండి కలుపుతున్నారుగా కలపండి. మహేష్ బాబుని, జూనియర్ ఎన్టీఆర్‌ని వాళ్ళిద్దరు ఫ్యాన్స్‌ని మీరు రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసి మీరు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరుండి ఎవరు ఓడించరండి ఈళ్ళని. కూటమిని ఎవరిని ఓడించరు. వాళ్ళే ఓడగొట్టుకుంటారు. వాళ్ళ నోటి దురుసు ఒకటి, ఏం జేయాలో తెలీదొకటి, లేనిపోయిన కామెంట్‌లన్నీ. ముగ్గురు 3 సిద్ధాంతాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతంతో మీరు కామెంట్‌లు చేస్తుంటే ఇప్పుడు చిరంజీవి గారి కోసమేమో పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారిని తిట్టాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం పోతారు. చంద్రబాబు నాయుడు గారేమో బీజేపీయోళ్ళ కోసం మైనారిటీలని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారేమో పైన కూర్చొని ఏదో అన్నారు. ఆ ఉన్న 1, 2 ముస్లిమ్స్ కూడా పోతారు. ఎందుకు ఇయన్నీ ఇప్పుడు రాజకీయాలు లేనిపోయిన కామెంట్‌లన్నీ చేసుకొని వాళ్ళని వాళ్ళనే ఓడగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్? అల్టిమేట్‌గా వీళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేసుకున్నట్టున్నారు. మేము భక్తి శ్రద్ధలతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము 2024 ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మాదని వాళ్ళు ప్రమాణం చేసుకున్నట్టున్నారు. చేయండి మీరు అలానే. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మేము కోరుకున్నాం. థాంక్ యూ.